నమస్తే అందరికీ, నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి వారాహి వ్లాగ్స్. ఈరోజు నేను నా వీడియోలో చికెన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని తీసుకుని అందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి మరియు చికెన్ మసాలా అలాగే గరం మసాలా పొడి వేసుకోవాలి. దీంతో పాటే కొంచెం కారం మరియు పెరుగు వేసుకుని దీన్ని బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి దాల్చిన చెక్క, జాపత్రి, 2 యాలికలు, బ్లాక్ స్టోన్ ఫ్లేవర్, స్టార్ అనాస పువ్వు, షాజీరా, లవంగాలు వేసుకుని అవి వేగినాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలపాలి. దీంతో పాటే బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలోకి కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఇవి మొత్తం వేగిపోయాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఈ టొమాటో ముక్కలు కలుపుకున్నాక ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని వేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ముక్కలు మగ్గడానికి కొద్దిసేపు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి చికెన్ ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉంటుందండి. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి. ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. నేను చెప్పిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా చికెన్ పులావ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టిందండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి మనము తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్తోనే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వేసుకుని ఇది మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రైస్కి కూడా చికెన్ మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత 1:2 రేషియోలో, అంటే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లోనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అది మొత్తం అందులో వేసేసాను. తర్వాత మరొక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులోకే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలానే మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. 30 నిమిషాల తర్వాత చూస్తే మనకి చికెన్ పులావ్ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చాలా బాగుంది కదా. ఇంతే అండి, చాలా సింపుల్గా చికెన్ పులావ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.